TR7 న్యూస్ కు స్వాగతం. ఒక్క అవకాశం ఇవ్వండి, నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కోటపాటి సుబ్బమ్మ అన్నారు. బుధవారం ఆమె తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు మీ ముందుకు వచ్చారని, తెలుగుదేశం వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు మాయలో పడి ఓటర్లు ఎవరూ మోసపోవద్దని, గ్రామాల్లో ఎక్కడా కూడా అభివృద్ధి లేదని, త్రాగునీటి సమస్య తీర్చలేని ప్రజాప్రతినిధులు ఓటు అడిగే హక్కు లేదని ఆమె అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ లేదని, తెలుగుదేశం వైకాపా రెండు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఓట్లు దండుకుంటున్నారని తెలిపారు. రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, అన్ని మండలాల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడతానని, మే 13న జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో సింహం గుర్తుకు ఓటు వేయాలని మా మేనిఫెస్టో చెప్పిన అంశాలు ప్రతి ఒక్కటి అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారములు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోటపాటి సుబ్బమ్మ నేను పోటీ చేస్తున్నాను రాజంపేట నియోజకవర్గంలో. కావున మేనిఫెస్టోలో చెప్పినట్టు ఎన్ని ప్రతి ఒక్కరు పేదవాడి కుటుంబంలో నేను రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట అభివృద్ధిగా పాటుపడతాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నేతాజీ స్థాపించిన పార్టీలో నేను ఈరోజు పోటీ చేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు సింహం గుర్తుకు ఓటేసి వేయించి నన్ను గెలిపిస్తే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి నిలబడి పోరాడతానని నా మనవి. ధన్యవాదాలు. ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ నిధులు ఇంకా మనకి సక్రమంగా అందలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నెల మే 13వ జరుగుతున్న ఎలక్షన్స్లో కోటపాటి సుబ్బమ్మ గారికి ఓటు వేయించాలని నా యొక్క మనవి. కాబట్టి మీరందరూ ఓటు వేస్తే, సింహం గుర్తుపై మనం ఓటు వేస్తే మన రాజంపేట నియోజకవర్గం ఎలా అయితే ఇంకా అభివృద్ధిలోనే ఉందో ప్రతి ఒక్కరు ఓటు వేసిన తర్వాత అభివృద్ధిలోకి వస్తుంది రాజంపేట అనేది. కాబట్టి మీ అందరూ సింహం గుర్తుపై ఓటు వేసి వేయించాలని నా